నమస్కారం. మైండ్ క్రాఫ్ట్స్ ఇండియా వీకెండ్ బిజినెస్ అవుట్లుక్కి స్వాగతం. ఈ వారం వ్యాపార ప్రపంచంలో ఏం జరిగింది? పెట్టుబడిదారులు వచ్చే వారం ఏ అంశాలను గమనించాలి? ప్రపంచ మార్కెట్లలో జరిగిన పరిణామాలు భారత మార్కెట్లపై ఎలా ప్రభావం చూపవచ్చు? ఈ రోజు వాటిని సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఈ వారం అత్యంత ముఖ్యమైన కార్పొరేట్ పరిణామం వేదాంత డీమర్జర్. జూన్ 15 నుంచి వేదాంత అల్యూమినియం మెటల్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ అనే 4 కొత్త కంపెనీలు ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో స్వతంత్రంగా ట్రేడింగ్ ప్రారంభించనున్నాయి. అసలు ఏం జరిగింది? వేదాంత గ్రూప్ తన విభిన్న వ్యాపారాలను విడదీసి ప్రత్యేక కంపెనీలుగా మార్చే ప్రక్రియను పూర్తి చేసింది. ఎందుకు జరిగింది? ప్రతి వ్యాపారానికి ప్రత్యేక మార్కెట్ విలువ లభించడం, పెట్టుబడిదారులు తమకు నచ్చిన రంగంలో నేరుగా పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. షేర్ హోల్డర్లకు ప్రభావమేమిటి? ప్రస్తుత వేదాంత షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో ప్రతి కొత్త కంపెనీ షేర్ లభిస్తోంది. వచ్చే వారం గమనించాల్సిందేమిటి? లిస్టింగ్ రోజున మార్కెట్ ఈ 4 కంపెనీలకు ఎంత విలువ ఇస్తుంది? అత్యధిక ఆసక్తి అల్యూమినియం మరియు ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలపై ఉండే అవకాశం ఉంది. ఈ వారం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసిన అతిపెద్ద అంశం చమురు ధరలు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చనే సంకేతాల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు $90 దిగువకు వచ్చాయి. కొన్ని సెషన్లలో 86-87 ప్రాంతాన్ని కూడా తాకాయి. ఇది భారత మార్కెట్లపై ఎందుకు ప్రభావం చూపుతుంది? భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారులలో ఒకటి. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది, రూపాయికి మద్దతు లభిస్తుంది, కంపెనీల వ్యయాలు తగ్గుతాయి, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతుంది. ఏ రంగాలకు లాభం? ఏవియేషన్, ఆటో, పెయింట్స్, కెమికల్స్, లాజిస్టిక్స్. ఏ రంగాలకు ఒత్తిడి? అప్స్ట్రీమ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్. ఈ వారం టీసీఎస్ ప్రపంచ ఏఐ రంగంలో పెద్ద అడుగు వేసింది. ఆంథ్రోపిక్ సంస్థతో గ్లోబల్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ యాక్సెస్ ఇవ్వనుంది. అలాగే ప్రత్యేక ఏఐ బిజినెస్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఎందుకు మార్కెట్ గమనిస్తోంది? ఏఐ సేవల ద్వారా భవిష్యత్ ఆదాయ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే వారం ఏమి చూడాలి? ఏఐ ప్రాజెక్టులపై మరిన్ని కార్పొరేట్ ప్రకటనలు వస్తాయా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ వడ్డీ రేట్ల పరిస్థితి స్థిరపడటం, క్రెడిట్ వృద్ధి అంచనాలు బ్యాంకింగ్ రంగానికి మద్దతిస్తున్నాయి. ఎందుకు గమనిస్తున్నారు? బ్యాంకింగ్ రంగం మార్కెట్కు ప్రధాన నాయకత్వం వహించే అవకాశముంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎనర్జీ మరియు కొత్త టెక్నాలజీ వ్యాపారాలపై మార్కెట్ దృష్టి కొనసాగుతోంది. చమురు ధరల కదలికలు రిలయన్స్ పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. బంగారం ఇటీవల రికార్డు స్థాయిల నుంచి కొంత వెనక్కి వచ్చింది. బలమైన డాలర్ మరియు వడ్డీ రేట్ల అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. పెట్టుబడిదారులకు అర్థమేమిటి? సేఫ్ హేవెన్ డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ స్వల్పకాలంలో వాలటిలిటీ ఉండొచ్చు. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం $90 దిగువ ప్రాంతంలో ట్రేడ్ అవుతోంది. భారత మార్కెట్కు ఇది సానుకూల సంకేతం. చమురు ధరలు తగ్గితే రూపాయిపై ఒత్తిడి తగ్గే అవకాశముంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా కీలకం. వచ్చే వారం పెట్టుబడిదారులు ప్రధానంగా ఈ 3 అంశాలను గమనించాలి. వేదాంత డీమర్జర్ లిస్టింగ్. జూన్ 15న 4 కొత్త కంపెనీల ట్రేడింగ్ ప్రారంభం. క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, మధ్యప్రాచ్య పరిణామాలు మరియు చమురు ధరల దిశ. ఏఐ సెక్టర్ అప్డేట్స్. టీసీఎస్ ఆంథ్రోపిక్ భాగస్వామ్యం తర్వాత భారత ఐటీ రంగంలో కొత్త ఏఐ ప్రకటనలు వస్తాయా? మొత్తంగా చూస్తే వచ్చే వారం పెట్టుబడిదారులు కేవలం నిఫ్టీనే కాదు, వ్యాపార ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను కూడా గమనించాల్సిన అవసరముంది. మీ దృష్టిలో వచ్చే వారం అత్యంత ముఖ్యమైన వ్యాపార వార్త ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మైండ్ క్రాఫ్ట్స్ ఇండియాను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. డిస్క్లైమర్: ఈ వీడియో విద్యాపరమైన మరియు అవగాహన కోసం మాత్రమే. ఇది పెట్టుబడి లేదా పెట్టుబడి సలహా కాదు.